ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే మరియు ఇజ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి దేవుడు విడిపించినప్పుడు వారు పాడిన పాట ఇది. అంటే ఒక ఎర్ర సముద్రాన్ని దాటి తమ శత్రువుల్ని నీటిలో ముంచిన దేవుని విజయం చూసి వాటి తరుణంలో ఈ పాట వారి హృదయాల నుండి ఉద్భవించింది. అలాగే యెహోవా నా యోధుడు అని చెప్పడంలో గొప్ప ఆత్మీయతని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము, నా యోధుడు అంటే అనే మాట ద్వారా మోషే తన వ్యక్తిగతంగా ఒక అనుభవాన్ని, దేవుడి మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు పోరాడే దేవుడు అని, అది మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలకి కూడా, ప్రతి ఆశలు కూడా, నెరవేరని ఆశలకు, నిరాశలకు కూడా, మనుషుల నుండి వచ్చే వేదనలకి కూడా దేవుడు ఒక పోరాడే శక్తిగా, దేవుడు యెహోవాయే నా బలము అని దేవుడు ఈ మాట ద్వారా మనకి వాగ్దానం చేశాడు. అంటే దేవుని యుద్ధం రక్తపాతం కాదు, అది విమోచన కోసమని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యుద్ధం శత్రువుల చేతిలో ఉన్న వారిని విమోచించేందుకు కాదు, ఇది సమర్థవంతంగా పాపాన్ని ఆయన శక్తిలో నుంచి జయించడం కోసమని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆయన నామము అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మనకి చేరువలో ఉన్నవాడు. యెహోవా అని పేరు, నేను ఉన్నవాడిని అని దేవుడి మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో గట్టిగా పోరాడాల్సిన సమస్యలు ఉన్నప్పుడు మన శక్తితో కాక ఆయన శక్తితో పోరాడాలి. ప్రార్థనా వాక్యంతో, ఆత్మీయ సమాధానంతో మన యుద్ధం సాగుతుంది. దేవుడు మనతో ఉన్నాడంటే ఎవరూ మన మీద గెలవలేరు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే శ్రమలో ఉన్నప్పుడు మీకోసం దేవుడు ఎలా పోరాడుతున్నాడో చూడలేరు, కానీ ఆయన ఒక శక్తిగా పనిచేస్తున్నాడు.